హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. తమిళ హీరో కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ ఇవాళ రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య మణిరత్నం డైరెక్షన్లో ఈరోజు సినిమా రిలీజ్ అయింది. నాయకుడు సినిమా తర్వాత దాదాపు 37 ఏళ్ల తర్వాత మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన థగ్ లైఫ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈరోజు వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. కర్ణాటకలో అయితే కమల్ హాసన్ చేసిన కామెంట్స్ ఉన్నాయో తమిళ నుంచి కన్నడం పుట్టిందంటూ ఆ కామెంట్స్కు నిరసనగా అక్కడ కర్ణాటకలో ఆందోళనలు జరిగాయి. అందుకే కర్ణాటక మినహా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా దాదాపు మిక్స్డ్ టాక్‌ని తెచ్చుకుంది. నాయకుడు సినిమాతో ఈ సినిమాను పోల్చి చూస్తే ఆ రేంజ్‌లో లేదని మణిరత్నం, కమల్ హాసన్ పర్సనల్‌గా మణిరత్నం మూవీస్, కమల్ హాసన్ గతంలో చేసిన మూవీస్‌తో పోల్చి చూస్తే ఈ సినిమా ఆ స్థాయిలో లేదనే టాక్ వినిపిస్తోంది. నెటిజన్లు గాని, సోషల్ మీడియా గాని, ట్వీట్‌లలో గాని 2.5, 2.75కే ఈ సినిమాను పరిమితం చేశారు. ఓవరాల్‌గా స్టోరీలోకి వద్దాం ఒకసారి. రంగరాయ శక్తిరాజు కమల్ హాసన్ మెయిన్ లీడ్ క్యారెక్టర్. రంగరాయ శక్తిరాజు, శంభు కూడా ఉన్నాడు ఇందులో సినిమాలో లీడ్ రోల్‌లో. శంభు అమర్. చిన్నప్పుడే శంభు తండ్రి చనిపోతాడు. కమల్ హాసన్ చేరదీస్తాడు అతన్ని. మనకు ట్రైలర్‌లో కూడా కనిపిస్తాడు. నా ప్రాణాన్ని కాపాడావు నువ్వు, యముడి దగ్గర నుంచి నా ప్రాణాలను నువ్వు కాపాడావని చెప్పి ట్రైలర్‌లో కమల్ హాసన్ చెప్తాడు. చివరికి అదే ట్రైలర్‌లో చివరిలో ఉంటుంది యముడితో జరిగే పోరాటం నాకని. ఇదే శంభును చిన్నప్పుడు కమల్ హాసన్ చేరదీస్తాడు. అయితే కమల్ హాసన్ గ్యాంగ్‌స్టర్‌గా ఉంటాడు ఇందులో. తర్వాత కమల్ హాసన్ తర్వాత శంభుని ముఠాకు నాయకుడిగా చేస్తాడు. ఇందులో ఈ సినిమాలో జోజు జార్జ్, మలయాళం యాక్టర్ జోజు జార్జ్, అశోక్ సెల్వన్, అదేవిధంగా నాజర్ కూడా ఉన్నారు. అయితే ఇంటర్వెల్ సీన్ ముందు కమల్ హాసన్‌పై హత్యాయత్నం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి సినిమా అంటే అక్కడి వరకు ఇంటర్వెల్ వరకు కొంత గ్రిప్పింగ్‌గా నడిచే సినిమా. ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కమల్ హాసన్ వచ్చి పగ తీర్చుకునే ప్రయత్నం చేయడం ఇదంతా అంటే ఒక సాదా సీదా స్టోరీ. మణిరత్నం, కమల్ హాసన్ సినిమాకు ఉండాల్సిన రేంజ్ ఈ సినిమాలో లేదని చెప్పి కూడా రివ్యూస్ వస్తున్నాయి. మొత్తంగా అయితే థగ్ లైఫ్ సినిమా ఏదైతే కమల్ హాసన్, మణిరత్నం ఫస్ట్ సినిమా నాయకుడు సినిమా తర్వాత 37 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా ఆ స్థాయిలో ఆడియన్స్‌ని మెప్పించలేకపోయిందని చెప్పి కూడా టాక్ వస్తుంది. ప్రస్తుతానికైతే మిక్స్డ్ టాక్‌ని తెచ్చుకుంది. ఒక రకంగా కొన్ని ఏరియాల్లో తమిళనాడులో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా గానీ కొన్ని ఏరియాలో ఫ్లాప్ టాక్ కూడా తెచ్చుకుంది. మొత్తంగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. మొత్తంగా అయితే తమిళం నుంచే కన్నడ పుట్టిందంటూ అయితే కమల్ హాసన్ చేసిన కామెంట్స్ ఉన్నాయో ఈ సినిమాకి మరింత అంటే ఈ సినిమాకి సంబంధించి ఒక హైప్‌ని తీసుకొచ్చాయి. ఈ సినిమా కర్ణాటకలో రిలీజ్ చేయకపోవడం, తమిళనాడు మద్దతు కమల్ హాసన్ కోరుకోవడం, ఆ తమిళ మద్దతు కోరుతూ కరుణానిధి ఫోటోతో ఒక పోస్ట్ షేర్ చేయడం, తమిళులకు ఆరాధ్య దైవం అయినటువంటి కలైంగరుకు అని చెప్పి ఒక పోస్ట్ చేయడం, తమిళులు నాకు అండగా నిలిచారని చెప్పి కమల్ హాసన్ చెప్పడం. ఈ వివాదానికి సంబంధించి కర్ణాటక హైకోర్టు కూడా కమల్ హాసన్‌కు చివాట్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఒక క్షమాపణ చెప్తే సరిపోతుంది కదా! ఆ తర్వాత కమల్ హాసన్ మళ్ళీ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్స్‌కి ఒక లెటర్ రాసాడు గానీ సారీ చెప్పలేదు. ఎక్కడా సారీ చెప్పకుండా కమల్ హాసన్ కర్ణాటకలోను ఈ సినిమా రిలీజ్ చేయకుండా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశాడు గానీ, ఈ థగ్ లైఫ్ సినిమా ప్రస్తుతానికైతే ఫ్లాప్ టాక్‌ని తెచ్చుకునుంటే కర్ణాటకలో ఒకవేళ ఉంటే మణిరత్నం, కమల్ హాసన్ 37 ఏళ్ల తర్వాత వస్తున్న కాంబో కాబట్టి కాస్త కర్ణాటకలో కలెక్షన్‌లు వచ్చే అవకాశం ఉంటుంది. మిక్స్డ్ టాక్ అక్కడ ఉండొచ్చు గానీ, మిగతా ఏరియాలో మాత్రం దాదాపు ఫ్లాప్ టాకే. మనకు నిన్న మొన్న బుక్ మై షోలో చూసినా గానీ టికెట్లు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో గూడా అంటే హౌస్‌ఫుల్ టికెట్లు ఎక్కడా కనిపించలేదు. తమిళనాడు థియేటర్‌లో బుక్ మై షోలో చూస్తే ఫుల్ అయిపోయినా గానీ, మొదటి రోజు తెలుగు రాష్ట్రాల థియేటర్‌లో ఎక్కడా గూడా మార్నింగ్ షోకి సంబంధించి ఈరోజు మధ్యాహ్నానికి సంబంధించి గానీ ఫుల్ హౌస్‌ఫుల్ అయిన అంటే టికెట్లు మొత్తం దొరకని పరిస్థితి లేకుండా పోవడం అట్లాంటిది ఏమీ లేదు. ఫ్రీగా టికెట్లు దొరకడం వచ్చిన ఆడియన్స్ కూడా మన పబ్లిక్ టాక్ చూస్తున్నాం. సినిమా కమల్ హాసన్ రేంజ్‌లో లేదు. మణిరత్నం రేంజ్ సినిమా కాదని. ఫోటోగ్రఫీ బాగుంది. కెమెరామెన్ రవికే చంద్రన్ స్క్రీన్ ప్రెజెన్స్ గానీ కెమెరా అద్భుతంగా ఉంది. ఏఆర్ రెహమాన్ మణిరత్నం రోజా నుంచి ఏఆర్ రెహమాన్‌తో కంటిన్యూగా వర్క్ చేస్తున్నాడు గానీ, ఏఆర్ రెహమాన్ ఇయ్యాల్సిన పాటలు కావు ఇవి అని కూడా వస్తుంది. ఏదో అచ్చవన్నీ పువ్వా అని చెప్పి ఒక పాట తప్పితే మిగతా పాటలన్నీ గూడా ఒక గ్యాంగ్‌స్టర్ సినిమాకు కావాల్సిన బీజీఎం గూడా లేదు దీనిలో అని చెప్పి ఏఆర్ రెహమాను 'చావా' సినిమాకి ఇచ్చాడు ఫిబ్రవరిలో మ్యూజిక్. అద్భుతమైన బీజీఎం ఇచ్చాడు. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. మంచి సాంగ్స్ ఇచ్చాడు. కానీ చాలా 37 ఏళ్ల తర్వాత మణిరత్నం సరైన బీజీఎం ఇవ్వలేదు. ఒక గ్యాంగ్‌స్టర్ సినిమాకు ఉండాల్సిన బీజీఎం లేదు. ఒక మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేదు. సాంగ్స్ లేవు. 'జింగిచా' అని ఒక పాట ఉంది. ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా తెలుగు వర్షన్ సాంగ్ ఒకసారి యూట్యూబ్‌లో ఓపెన్ చేస్తే ఫస్ట్ కామెంటే ఉంటుంది. ఈ లిరిక్స్ ఎవరు రాశారు? ఒకటి కూడా అర్థం కావట్లేదని. అంటే తమిళం నుంచి తెలుగుకి వస్తే మణిరత్నం సినిమాలో దాదాపు ఒక విమర్శ ఉంది. 'సఖి' సినిమా దగ్గర నుంచి ఉంది ఆ విమర్శ. గతంలో తీసినటువంటి 'రోజా', 'ముంబై', 'నాయకుడు' ఈ సినిమాల పాటలు బాగానే ఉన్నప్పటికి కూడా 'సఖి' సినిమా నుంచి ఏదైతే తమిళ నుంచి తెలుగులోకి అనువాదమైన పాటల ట్యూన్‌కు రాసిన పాటలు కాబట్టి సరిగ్గా అర్థం కావు. కొన్ని పదాలు మధ్యలోనే వెళ్ళిపోతుంటాయి. అంటే పాటలు కూడా అంటే వినిపడి అంటే పాటలను అర్థం చేసుకోవడానికి 5, 6 సార్లు వినాలి ఆ పాటను. మ్యూజిక్ బాగున్నా గానీ ఇందులో మ్యూజిక్ బాగాలేకపోవడం ఒకటి మైనస్ అయితే పాటలు కూడా లిరిక్స్ ఎవరికీ అర్థం కాకపోవడం. అంటే లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వచ్చినటువంటి థగ్ లైఫ్ దాదాపుగా అంటే మ్యూజిక్ పరంగాను ఇందులో నిరాశపరిచినట్లే ఆడియన్స్‌ను. మొత్తంగా ఎంతో భారీ అంచనాల మధ్య
30 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నట్టే. దీనికి ఇందుకోసం మళ్ళీ కమల్ హాసన్ కర్ణాటకలో రిలీజ్ చేయకపోవడం, ఈ తమిళం నుంచి కన్నడ పుట్టిందని వివాదం ఏర్పడి సారీ చెప్పకపోవడం, మళ్ళీ వరుసగా పోస్టులు చేయడం, తమిళులు నాకు అండగా నిలిచారని చెప్పి పోస్ట్ చేయడం, కరుణానిధి ఫోటో పెట్టుకొని పూజ మొత్తంగా కమల్ హాసన్ ఏదైతే అనుకున్నాడో, అంటే ఈ సినిమా ద్వారా బ భారీ హిట్ అని అనుకున్నాడో, అది ఈ సినిమా ద్వారా నెరవేరినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ సినిమా తమిళ్ నుంచి వాళ్ళు ఓన్ చేసుకొని మిక్స్డ్ టాక్ వచ్చినా గాని, కలెక్షన్‌లు కూడా బాగానే రావచ్చు తమిళనాడు నుంచి గాని, మిగతా ఏరియాలో దాదాపు ఫ్లాపే. కర్ణాటకలో డిస్ట్రిబ్యూటర్లు కూడా సోషల్ మీడియాలో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నట్టు పోస్టులు వస్తున్నాయి. ఈ సినిమాని తీసుకోకపోవడమే మంచిదైంది. కర్ణాటకలో బ్యాన్ ఉంది కాబట్టి సినిమా. మొత్తంగా ఓవరాల్‌గా స్టోరీ పరంగా వీక్. మణిరత్నం స్క్రీన్ ప్లే అంటే కొంచెం స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఉంటుంది మణిరత్నం సినిమాలో. దాని పరంగా రవికే చంద్రన్ ఫోటోగ్రఫీ, కెమెరామెన్, సినిమాటోగ్రఫీ పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ, టెక్నికల్‌గా సినిమా అద్భుతంగా ఉన్నప్పటికీ, స్టోరీ పరంగా మిగతా వీక్. కమల్ హాసన్ యాక్టింగ్ పరంగా శంభు కమల్ హాసన్ ఎలాగో చించేస్తారు సినిమాలో. యాక్టింగ్ పరంగా బాగుంటుంది. కానీ త్రిష, అభిరామి క్యారెక్టర్‌లకు కూడా ఎటువంటి ప్రాధాన్యత లేకపోవడం కూడా సినిమాకు మైనస్‌గా మారింది. అంటే మణిరత్నం సినిమాలో ఉండాల్సిన మ్యాజిక్, నాయకుడు సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా ఉన్నప్పటికి కూడా ఏదైతే మ్యాజిక్ ఉందో ఈ సినిమాలో లోపించింది ఈ సినిమాలో. మన నాయకుడు సినిమాలో ఒక ధారావి లాంటి ప్రాంతం నుంచి ఒక వ్యక్తి, ఒక పేద వ్యక్తి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన విధానాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా ఎదిగాడు అని చెప్పి చాలా ఎంత క్లారిటీ తోటి చక్కటి స్క్రీన్ ప్రెజెన్స్ తోటి ఆ సినిమా ఉంటుందో, ఈ సినిమా దానికి రివర్స్‌గా స్టార్‌డమ్ వచ్చిన హీరోది డైరెక్ట్ ఎలివేషన్‌లతోటి ఎలా ఉంటుందో అలాంటి దాన్ని కోరుకున్నట్టుగా తెలుస్తుంది ఈ సినిమా నుంచి. సో, ఈ సినిమా దాదాపు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే మరోవైపు ఏదైతే కమల్ హాసన్ డీఎంకే నుంచి రావాల్సిన రాజ్యసభ పదవి ఉందో దాన్ని కూడా డీఎంకే హోల్డ్‌లో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఏదైతే కర్ణాటక ఇష్యూలో కమల్ హాసన్ కామెంట్స్ ఉన్నాయో తమిళం నుంచి కన్నడ పుట్టిందని, ఆ వివాదం సద్దుమణిగేంత వరకు కమల్ హాసన్‌ను రాజ్యసభకు పంపడం విషయంలో డీఎంకే హోల్డ్‌లో పెట్టినట్టుగా తెలుస్తుంది. కమల్ హాసన్ రాజ్యసభకు పంపే విషయంలో ఆలోచనలో పడింది డీఎంకే కూడా. మొత్తంగా అయితే 'థగ్ లైఫ్' సినిమా కమల్ హాసన్‌కి ఇటు సినిమా పరంగా గాని, ఇటు రాజకీయ పరంగా రెండిటి పరంగా ఇబ్బందులు తీసుకొచ్చినట్టు. అటు 'థగ్ లైఫ్' సినిమా పోయింది. ఇటు రాజ్యసభ పదవి కూడా పోయింది. అంటే ఏదో చేద్దాం అనుకుని కమల్ హాసన్ మరి ఏ ఉద్దేశంతో ఆ మాటలన్నాడో, తమిళం నుంచి కన్నడ పుట్టిందని. అది మొత్తంగా ద్రవిడ సంస్కృతిని గౌరవించాల్సినటువంటి కమల్ హాసన్ ముఖ్యంగా తమిళనాడు వ్యక్తి. తమిళనాడులోనే భాష పరంగా, మాతృభాష పరంగా తమిళులు ఎంతో గౌరవిస్తారు. ఒక్కసారి 1965లో హిందీని రుద్దుదామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించినందుకు ఒకసారి 1965లో ద్రవిడ ఉద్యమం మొదలయ్యి, అక్కడి నుంచి అన్నాదురై డీఎంకే పార్టీ పెట్టడం, అక్కడి నుంచి ఇప్పటి వరకు తమిళనాడులో ఏ జాతీయ పార్టీ కూడా గెలవలేదు. డీఎంకే లేదా అన్నా డీఎంకే. ఇలా ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి తప్ప, ఒక్కసారి కూడా జాతీయ పార్టీ గెలవలేదక్కడ. పొత్తుంది జాతీయ పార్టీతో. కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకోవడం గాని డీఎంకే, లేదా వాళ్ళతో అలయన్స్‌లో ఉండడం గాని ఉంది గానీ, జాతీయ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు 1965 తర్వాత నుంచి. అంటే మాతృభాషపై అంటే హిందీ తమపై బలవంతంగా రుద్దొద్దని చెప్పి. ఇక్కడ తమిళనాడులో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ పని చేయదు. డీఎంకే ఉన్నా, అన్నా డీఎంకే ఉన్నా. అటువంటి తమిళనాడుకు చెందినటువంటి కమల్ హాసన్, అటువంటి మాతృభాష ఉన్న కమల్ హాసన్, తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ మరో ద్రవిడ భాషను తక్కువ చేసే ప్రయత్నం చేశాడని చెప్పి ఇది సోషల్ మీడియాలో విమర్శలు భారీగా వచ్చాయి. ఇవన్నీ 'థగ్ లైఫ్' సినిమాకు హైప్ తీసుకురావడానికి ఆయన ఈ మాటలన్నారు. అవన్నీ పక్కన పెడితే, మొత్తంగా అయితే ఈ 'థగ్ లైఫ్‌కి' ఇలా ఈ కామెంట్స్ ఏవి, కాంట్రోవర్సీ ఏది 'థగ్ లైఫ్‌కు' నష్టం చేకూర్చలేదు. కానీ సినిమా బాలేదు. బేసిక్‌గా సినిమా స్టోరీ బాలేదు. సినిమాలో కథాబలం లేదు. ఆ ఎమోషన్ లేదు. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్. మణిరత్నం గతంలో 'పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, పార్ట్ 2' ఈ 2 సినిమాలు తీశాడు. అది కూడా తమిళ సినిమా కిందకే లెక్క. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయినా గానీ, అది కేవలం తమిళనాడుకు చెందినటువంటి చోళుల కథ కాబట్టి అక్కడికి వరకే అది పరిమితం అయిపోయింది. దాని తర్వాత గతంలో తీసిన 'నవాబు' కూడా నామమాత్రంగానే అంటే మణిరత్నం తగ్గిపోతూ వస్తుంది. మణిరత్నంకి సంబంధించిన సినిమాల ప్రభావం కూడా గతంలో అద్భుతమైన సినిమాలు తీయొచ్చు. 20 ఏళ్ల అడ్వాన్స్డ్ సినిమాలు తీశాడు మణిరత్నం. 'గీతాంజలి', 'సఖి', 'ముంబై', 'రోజా' ఇలాంటి సినిమాలతో 20 ఏళ్ల తర్వాత తీయవలసిన సినిమాలన్నీ ఆ కాలంలో తీశాడు. ఇప్పుడు కథాపరంగా, స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా కూడా మణిరత్నం వీక్‌గా కనిపిస్తున్నాడు. మణిరత్నంతో ఇప్పుడు ఈ నాయకుడు హిట్‌ను చూపించి దీన్ని క్యాచ్ చేసుకుందాం అనుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మొదటి రోజే టాక్ తెలిసిపోతుంది కాబట్టి థియేటర్‌లకు జనం వెళ్లి చూసేంత ఓపిక ఓటీటీల ప్రభావం పెరిగిపోయింది. నెల రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి సినిమాలు. కాబట్టి వెంటనే రివ్యూలు వచ్చేస్తుంటాయి, అది చేస్తుంటాయి కానీ మొత్తంగా కమల్ హాసన్ ఏదైతే కామెంట్ చేశాడో దానివల్ల నష్టం చేకూరింది ఈ సినిమా అనడానికి కూడా లేదు. సినిమానే పూర్తిగా బాలేదు. సినిమా బాలేదనే టాకే వస్తుంది పబ్లిక్ టాక్ నుంచి. కమల్ హాసన్, మణిరత్నం సినిమాను ఏదైతే ఊహించుకొని ఆడియన్స్ వెళ్తారో ఆ స్థాయిలో సినిమా లేదు. నార్మల్ సాధారణంగా సినిమా ఉంది. 'శింబు' క్యారెక్టర్‌ని కూడా ఇంకా ఎక్కువ చూపించాల్సింది. అంటే బాగా బలంగా 'నవాబు' సినిమాలో బావుంటుంది 'శింబు' క్యారెక్టర్. 'నవాబు' సినిమాలో చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది 'శింబు' క్యారెక్టర్. అలా చూపించాల్సింది కానీ 'థగ్ లైఫ్‌లో' నార్మల్‌గా ఉంది. అంటే ఆ స్థాయిలో లేదు అని చెప్పి కూడా కామెంట్స్ వస్తున్నాయి. మొత్తంగా అయితే 'థగ్ లైఫ్' సినిమాతో కమల్ హాసన్ మరో ఫ్లాప్‌ని తెచ్చుకున్నట్టు ఆయన. 'విక్రమ్' తర్వాత 'భారతీయుడు 2' ఫ్లాప్ అయిపోయింది. 'విక్రమ్' సూపర్ హిట్ అయ్యి మళ్ళీ కమల్ హాసన్ బ్యాక్ టు హిట్ అని ట్రాక్‌లోకి వచ్చాడు అనుకున్నారు కానీ 'భారతీయుడు 2' డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఒక రకంగా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. 'భారతీయుడు 2' నయం 'థగ్ లైఫ్' కంటే కూడా అని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 'భారతీయుడు 2' కొంత బెటర్ ఉన్నట్టుంది అని చెప్పి. అంటే శంకర్, మణిరత్నం ఇద్దరు కూడా ఔట్‌డేటెడ్ డైరెక్టర్స్ అయిపోయారని చెప్పడానికి 'భారతీయుడు 2', 'థగ్ లైఫ్' సినిమాలు 2 ఎగ్జాంపుల్స్. వాళ్ళ
అంటే వాళ్ళు గతంలో తీసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యుండొచ్చు. ప్రపంచవ్యాప్తంగా మంచి వసూలు సాధించొచ్చు. అప్పట్లోనే పాన్ ఇండియా సినిమాలు తీసిన వ్యక్తులు వాళ్ళు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో, ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమాలు ఆడడం అనేది చాలా కష్టం. ఇలాంటి సినిమాలు, ఇలాంటి స్టోరీతో అంటే గతంలో ఉన్న దాన్ని పెట్టుకొని, బేస్ చేసుకొని ఇట్లాంటి సినిమాలు తీసుకొచ్చి మళ్ళీ అంటే ఆడియన్స్ మీద రుద్దడం అనేది అంటే చాలా కష్టం. 'భారతీయుడు 2' గాని, 'గేమ్ చేంజర్' గాని, 'థగ్ లైఫ్' గాని మొత్తంగా అయితే శంకర్, మణిరత్నం ఔట్‌డేటెడ్ అయిపోయారు. ఈ సినిమాతో మణిరత్నం అంటే మళ్ళీ నెక్స్ట్ మణిరత్నం సినిమా తీస్తాడో లేదో తెలీదు గానీ, ఈ సినిమా మాత్రం నాయకుడు తరహాలో ఉంటుందని ఆడియన్స్ నాయకుడు కాకపోయినా ఈ రేంజ్‌లో ఏ రేంజ్‌లో మామూలుగా ఈ ప్రెజెంట్ ఉన్న రేంజ్‌లోనే వీళ్ళిద్దరి సినిమా ఉంటుందనే వెళ్తారు ఆడియన్స్ గానీ, ఆ రేంజ్‌లో సినిమా లేదని టాక్ వస్తుంది. మొత్తంగా 'థగ్ లైఫ్' సినిమా తమిళనాడులో కొంచెం కలెక్షన్‌లో వచ్చినా గానీ, వరల్డ్ వైడ్‌గా మాత్రం దాదాపు మిక్స్డ్ నెగెటివ్ టాకే తెచ్చుకుంది. దాదాపు 2.5-2.75 రివ్యూలు ఇస్తున్నారు. కొన్ని చోట్ల 2 రివ్యూస్ వస్తున్నాయి కొన్ని వెబ్‌సైట్‌లో కాబట్టి, 'థగ్ లైఫ్' సినిమా మొత్తానికి కమల్ హాసన్‌కి ఒక పెద్ద దెబ్బే. అదేవిధంగా రాజ్యసభ పదవి గూడా ఆయనకు దాదాపు దూరం అయిపోతున్నట్టే. డీఎంకే హోల్డ్‌లో పెట్టింది గానీ, మొత్తానికి ఈ సినిమా వ్యవహారంతోటి ఆయనకు సినిమా పోయింది. రాజ్యసభ పదవి పోయేటట్టుగా ఉంది. 'థగ్ లైఫ్' విషయానికొస్తే మొత్తంగా సినిమా ఫ్లాప్ టాక్‌ని తెచ్చుకుంది.